సంవత్సరాలు మీ పిల్లల్ని మరి వాళ్ళ పిల్లలుగా చూసుకొని ఎన్నో విద్యా బుద్ధులు నేర్పించినటువంటి సార్ వాళ్ళు మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీరు మాట్లాడినాక యశ్వంత్ యశ్వంత్ సౌండ్ చేయొద్దు. మీరు మీ బ్యాచ్ ఆడ డిస్టర్బ్ చేస్తారు, సౌండ్ చేయొద్దు. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ అక్క రండి. అరబీ కావాలి అక్క. నుంచి అక్క ఇంకా మాట్లాడతా ఇప్పుడు శేఖర్ గారిని సందర్భాన్ని గురించి మాట్లాడాల్సింది. పిల్లలు సౌండ్ చేయదు. మా గ్రామంకు కృషి చేసి పేదలకు మంచి ఉన్నతమైన విద్యను అందించాలని ఎంతో కృషి చేశారు. కార్యక్రమానికి స్వాగతం గారికి. పేద విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పి మరి ఎంతగానో స్కూల్ విద్యార్థులు లేకుండా స్కూల్కి ఎంతో కృషి చేసి మరి గ్రామ సర్పంచ్ని కానీ పెద్దలను పట్టుకొని మరి డోనర్లను వచ్చి స్కూల్ని మంచి చేసిండు. పిల్లలకు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చి చాలా స్కూల్కి చేసింది. కనుక సార్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని మర్చిపోయి మీరు చేసిన మీ సేవలు మరొకసారి వస్తాను. మరి ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా పేద విద్యార్థుల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఎక్కడ వెళ్ళినా మేము బాధ్యతలు అందరం ముందుకు కొనసాగిస్తున్న ఆశిస్తూ మాట్లాడాల్సిన శివవాళ్ళ ఈ సమావేశాన్ని ఉద్దేశించి పరమేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. అవకాశం మళ్ళీ ఇలాంటి సందర్భాలు రావు మనం అనుకున్నాం. పడతారు కాదు ఏమనుకుంటారు అవే కాదు మీ లోపల అవును. ఇప్పుడు మేము మన లోపల ఉన్న విషయాన్ని మన లోపల ఎంత ఉన్నా కొంచెం చెప్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసి తెలుస్తాం. అదే విషయం ఈ సందర్భాన్ని ఉద్దేశించి వెంకటేష్ అన్న గారు మాట్లాడుతున్నారు. సీన్ అన్న గారు ఇక్కడ మన బీపీఎస్ పాఠశాల సమావేశానికి వీడ్కోలు సమావేశానికి వచ్చేసినటువంటి
తల్లిదండ్రులకు, స్టూడెంట్ తల్లిదండ్రులకు మరియు ఇక్కడ ఉన్న వేదికను ఆలోచించినటువంటి టీచర్స్కు మరియు అలాగే ప్రజాప్రతినిధులకు మరియు నాయకులకు ఇక్కడ మనం వచ్చిన సందర్భం ఏంటంటే మన ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు గారు బదిలీ అంటే ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నారు కాబట్టి ఆయనకు మంచిగా అనిపిస్తుండొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఈ స్కూల్ అయితే డెవలప్మెంట్ చేసిండ్రు ఏం చేసిండ్రు అనేది మాకు తెలుసు ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఇక్కడ అసలు ఈ స్కూల్కి వాళ్ళు వచ్చినప్పుడు గత 6 ఏళ్ళ కింద ఈ స్కూల్లో అసలు పట్టించుకున్న నాకు లేదు. మాకు తెలిసి మా ఏరియా కాబట్టి చూస్తున్నాము. ఈ స్కూల్కి వచ్చి సార్ వాళ్ళు చొరవ తీసుకొని అంటే ఒక ఇంట్లో ఏమైనా చేయాలంటే తల్లిదండ్రి అంటే తండ్రి ఏమైనా చేయడానికి ఛాన్స్ ఇస్తే పిల్లలు చేస్తారు. అంటే ప్రధానోపాధ్యాయులు గారు చేయడానికి వీళ్ళకి ఛాన్స్ ఇస్తేనే మన వెంకటేష్ సార్ కానీ బలరాం గారు కానీ మన శ్రీనివాస్ సార్ గారు పద్మావతి గారు కానీ ఎవరైనా వాళ్ళు అంటే ఒక బాసు ఉంటే నడిచేది ఒక కుటుంబం. ఆ కుటుంబం లాగా ఇక్కడ బాసు ఉంటుంది కాబట్టి ఆ బాసు కరెక్ట్గా వర్ణించి ఇక్కడ కరెక్ట్ సందేశాన్ని పంచడం వలన మన వెంకటేష్ సార్ గారు కానీ మా యొక్క అంటే మా ఏరియానే కాదు ప్రతి ఒక్క పేద విద్యార్థులకు మంచి చొరవ తీసుకొని మంచి చదువుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి శ్రీనివాస్ సార్ గారు కూడా వారు కూడా స్కూల్కు ఎంతో మేలు చేసిండ్రు. ఇంకా ఇట్లాంటి ప్రధానోపాధ్యాయులు ఇంకా ముందు వచ్చేవాళ్ళు కూడా మనకు స్కూల్కు పనిచేసే విధంగా మనం మార్చుకోవాలి. వాళ్ళు అక్కడి నుంచి ఎట్లా వస్తారో మనం ఇక్కడ అంటే సిస్టమ్ కొద్దిగా సాగింది కాబట్టి దానిగా కొద్దిగా పెంపొందించి అలాగే ఏమైతే ఏం ఓనర్లు కావాలో అవి అడిగి తెలుసుకొని మన ఏరియాలో మన స్కూల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కృషి చేస్తూ ఉంటూ నేను ఈ చిన్న ఉపన్యాసాన్ని మేడం గారు ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు. రీఛార్జ్ ఇచ్చినందుకు రీఛార్జ్ బలరాం మేడం గారికి సార్ గారు అంటే వారు వాళ్ళ సొంత ఊరికి సొంత విలేజ్కి ట్రాన్స్ఫర్ అయినందుకు చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ మేము అయితే ఇక్కడ బాగానే థ్యాంక్ యూ అన్నగారు. గతంలో ఒక పాపను పెళ్లి చేయడం జరిగింది. మొదల ఒక సంవత్సరం చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం పోయి అందరం పోయి కలవడం జరిగింది. మేము ఎక్కడ మేము తక్కువ చేయకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇష్టంగా మరి మళ్ళీ ఈ సంవత్సరం పెళ్లి చేయడం జరిగింది. మీరు ఏ నమ్మకంతో అయితే పంపించారో ఈ నమ్మకాన్ని లొంగ చేయకుండా సారు మీరు అన్నట్టుగా సారు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ మరి అన్ని సందర్భాల్లో కూడా మరి మాకు ముందుండి మరి ఎన్నో విషయాలు తెలియజేసి మమ్మల్ని ఈ పాఠశాల అభివృద్ధిలో మళ్ళీ నడిపించడం జరిగింది. కాబట్టి మీకు ప్రత్యేకంగా మీ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి రామచంద్రన్న గారు ప్రసంగించాలి. రామచంద్రన్న గారు నేను పాఠశాల కొత్తలో వచ్చినప్పుడు అనుకోని విధంగా ఒక దర్శనం కూడా పడడం జరిగింది. కానీ ఇక్కడ మేము ఉన్నటువంటి టీంని చూసి ఇక్కడ మేము చేస్తున్నటువంటి కృషిని చూసి ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులకు నోటు పుస్తకాలు కానీ లాస్ట్ ఇయర్ అయితే బెస్ట్ స్టూడెంట్స్ కూడా 5,000 రూపాయలు 8,000 రూపాయలతోటి అవార్డులు అనేది విద్యార్థులకు గుర్తించి పెట్టిన వాళ్ళను సన్మానించుకోవడం ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగింది. సార్ వెళ్ళిపోవడం చాలా బాధాకరం. వెళ్ళిపోవడం మరి శ్రీకాకుళం రావడం జరిగింది. మనకు చందన మేడం కూడా రావడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా పద్మ కూడా ఇక్కడే ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మరి సార్ ఏదైతే మనం నేర్పిందో అంటే సార్ మార్గదర్శకత్వంలో ఎక్కడైతే మేము పనిచేసినామో గతంలో ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా శక్తి లేకుండా అందరూ కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరి సహకారం ఉండాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.
సార్ ఒకటి ఖుషిగా ఉంది, రెండు బాధగా ఉంది సార్. ఖుషి ఏంటంటే బాలమణి మేడానికి ఇన్ఛార్జ్ అయినందుకు ఖుషి ఉంది సార్. రెండు బాధగా ఏంటంటే సార్ లక్ష్మణ్ సార్ చాలా బాధగా ఉంది సార్. కాకపోతే లక్ష్మణ్ సార్ ఎన్నికలంటే కొంచెం మాట్లాడలేకపోతున్నాను. చాలా అందరికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి కొంతమంది బాధపడుతుంది, కొంతమంది ఏడుస్తుంది కూడా. ఒక పేరెంట్స్ సార్ మాట్లాడాలంటే కట్ట నుంచి వచ్చినాయంటే ఈసారి ఎంతమంది పిల్లలకి ఎంతమంది ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలని మరి సార్ అయినా చాలా బాధగా ఉంది సార్. మరి అక్కడ కూడా అంటే ట్రాన్స్ఫర్ అంటే ఎక్కడైనా జరుగుతాయి, కానీ అక్కడ కూడా ఉండే ఏరియాలో పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు కూడా విద్య న్యాయం చేయాలని కోరుతూ నేను తెలుస్తున్నాను సార్. ఇంకోటి సార్, పద్మావతి మేడం ఇందాక నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడాను, ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోదని సార్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడే సార్ ఇంకా చెప్పిన వాడి అవసరం లేదు, మేడం ఇక్కడే ఉండాలని ఖచ్చితంగా మేము చూస్తున్నాం. భవిష్యత్తులో సహకారం ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అది సందర్భంగా తీసుకుని లాస్ట్ ఇయర్ మన దగ్గర డిస్కషన్ వచ్చి ఇది విద్యేశ్వర స్కూల్ నా సొంత స్కూల్ అనుకోని పనిచేసి మరి విద్యార్థులకు ఉద్యోగం రావడంలో, కొంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో, మన స్కూల్ పైన ఒక నమ్మకం పెరగడంలో తమ వంతు కృషి చేసినటువంటి పద్మావతి గారిని ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతుందిగా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు సార్. మీరు చాలా కృషి చేశారు. పిల్లలు కూడా చాలా ఒక 10-20 మంది ఉన్న పిల్లల్ని 90 మంది పిల్లలు చేశారంటే నాకే చాలా కష్టపడుతున్నారు సార్. థ్యాంక్ యూ మేడం. అన్నట్టుగా మరి 20 మంది విద్యార్థుల పిల్లలు పగిలిపోయినటువంటి బ్లాక్ బోర్డులు, ఖరాబు పడ్డటువంటి రాళ్ళు,
పిచ్చి గీతలు ఉన్నటువంటి గోడలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పిల్లలు లాస్ట్లా తినాలి. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మండలంలోనే కాదు రాష్ట్రంలో ఒక బెస్ట్ స్కూల్గా మన స్కూల్ ఉందంటే దానికి ప్రధాన కారణం లక్ష్మణ్ సారు శ్రీనివాసు సార్ ఉన్నప్పుడు శ్రీనివాసు సారు హెడ్ మాస్టర్గా ఉన్నాడు. కానీ ఒక హెడ్ మాస్టర్ అనుకుంటేనే బడి అభివృద్ధి సాధించడం కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సారు ఉన్నాడు, అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ సార్ సహకరించడం లేదు అనేది మనకు తెలియదు. హెడ్ మాస్టర్ సార్గా ఉంది శ్రీనివాసు సారు అప్పుడు ఎట్లా దీనస్థితికి వచ్చింది, ఇప్పుడు ఎట్లా అభివృద్ధి సాధించింది అనే విషయాన్ని కూడా శ్రీనివాసు సారు ఇక ఉన్నటువంటి స్టాఫ్తో కలిసి ఇంకా అభివృద్ధి సాధించిందంటే హెడ్ మాస్టర్ సార్ యొక్క కృషి ఏ విధంగా ఉంది, అందరినీ కలుపుకొని పోయి ఈ స్కూల్ని ఎట్లా డెవలప్ చేసి అనేది కూడా సారు స్వయంగా చూడడం జరిగింది. కాబట్టి సార్ వెళ్ళిన వాళ్ళ దగ్గర కూడా అక్కడ కూడా ఇదే స్థాయిలో డెవలప్ చేయాలనేది కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి సందర్భాలు ఉద్దేశించి జానకిరామ్ సార్ గారు కూడా మన స్కూల్కి మరి మధ్య మధ్యలో వస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వివిధ విద్యా కార్యక్రమాలు కానీ నేర్పించి మరి వెళ్తుంటారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి జానకిరామ్ సార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదుపరి శ్రీనివాస్ గారు, తర్వాత నూతనంగా పాఠశాల వచ్చినటువంటి శ్రీనివాస సార్, తదుపరి చంద్రనా మేడం, తర్వాత వీళ్ళకి స్వాగతం. తర్వాత ఎదుర్కొని నిజానికి ఈ స్కూలు వీళ్ళు వచ్చినప్పుడు 2018 సంవత్సరం అనుకున్నాను తెలిసి అప్పుడు చాలా దీనావస్థలో ఉంది, విద్యార్థులు ఉంది. ఎందుకంటే ముఖ్యంగా శ్రద్ధతో బాధపడుతూ ఉంటాయి అప్పుడు. సో అప్పుడు ఇది బాయ్స్ స్కూల్, అది గర్ల్స్ స్కూల్గా డివైడ్ చేసిన తర్వాత ఈ బాయ్స్ స్కూల్ అంటే పిల్లలు ఎక్కువ చేంజ్ కాకుంటే కఠినాలు బాయ్స్ అయితే కన్సూమర్ చేంజ్ చేసుకున్నప్పుడు మన ప్రధాన ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి ఇంటర్నెట్ స్కూల్ చేంజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రద్ధగా ఇంప్రూవ్ అయింది. లక్ష్మీనారాయణ సార్ని వాళ్ళని చెప్పాలంటే తండ్రి పాత్ర ఉంటుంది, ఉన్న ప్రేమ మొత్తం అనుభవిస్తాడు ఒకరి మీద. నిజంగా కూడా ఒక సమస్య ఎక్కువ దగ్గర రాలేదు. ఒక మంచి సమస్య వస్తుందంటే అనుభవంతో పంపిస్తాడు. అంతే ఇంకంతే నీళ్ళ చెప్పాలి దాని సమస్యలు అంటే దారి చేస్తాడు అన్నమాట. అంటే ఆయన నైపుణ్యం కూడా అందరికీ ఉండదు. వాడు వచ్చేసి సమస్య సృష్టించి మొత్తం రసాలు చేసి ఇది మొత్తం భరించడానికంటే ఆ సమస్యను వేరే చాలా ఉత్తమం. అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఈ పాఠశాలలో నేను కూడా ఈ సంవత్సరం కాదు కానీ అక్కడ ముందు పూర్వ సంవత్సరం కూడా కేవలం 100 హెడ్ మాస్టర్గా ఉండడం వల్ల మాత్రమే నేను ఈ పాఠశాలకు వచ్చేది. తర్వాత నాకు ఒక శ్రద్ధ లేనప్పుడు కూడా ఇక్కడికి వచ్చి సాధారణంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మా పిల్లలకు కూడా నేను చెప్పేది పాఠాలు. ఇది అవకాశాన్ని కల్పించింది కూడా ఎస్పెషల్గా హెడ్ మాస్టర్ సార్ అని ఒప్పుకుంటా. తర్వాత ఈ సార్ ఇంతకుముందు కొత్తపల్లిలో కూడా పనిచేసినప్పుడు బెస్ట్ ఫ్యాకల్టీ 5 మంది టీచర్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత బెస్ట్ ఫ్యాకల్టీ. నిజానికి సార్ను తర్వాత వీళ్ళ యొక్క క్లాసును వీళ్ళ యొక్క ఫలితాలను చూసి చాలా మంది ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు సార్ అంటే ఉపనూతన మండలంలో కూడా ఒక మంచి పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉపనూతన బాయ్స్ స్కూల్గా ఉంది. మన గ్రూప్లో కూడా ప్రతిదీ కూడా ఏదో ఐటమ్ అనేది గ్రూప్లో ఉంటుంది. దానికి ఇంకోటి ఏంటంటే నేను కూడా అంటున్నాను అప్పుడప్పుడు ఈ ఎన్మల శాఖలో కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ఎందుకు మరీ మీరు ఇంత నానా ఓపెన్ చేస్తారు. మొన్న కూడా కలెక్టర్ ఎక్కడికి కలెక్టర్ కూడా వచ్చాడు. అంటే ఏ ఒక్క మనిషి అయినా సరే ఒక చిన్న ఎంపిక వల్ల తప్పు లేకపోవడం. సో ఒకటి మంచి స్కూల్ అని చెప్పడం వల్ల అధికారులు వస్తుంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎందుకు మనకు ఉన్నంత చెక్ చేసుకోవచ్చు కదా, అనంతరంగా ఇంత బట్టలు పోతున్నారు. నన్ను కూడా హెడ్ మాస్టర్గా ఉండవు సమాచారంటే ఏ ఏమైంది అన్న మన సత్యం మన స్కూల్స్ మొత్తం పడిపోతున్నాయి. పిల్లలు ప్రైవేట్ మొదలవుతున్నారు. అట్లా కాకుండా మనల్ని మనం కాపాడుకోని మనం ఎంత ప్రయత్నం చేసినా తప్పలేదు. నిజంగా మనం పనిచేస్తే మనకు క్షమించడా అనేటువంటి ఉద్దేశంగా ఇలా స్టాఫ్ ఉంటుండే నిజంగా నేను పాఠశాల ఘనతలు రావడం జరిగింది. ఘనతలు ఇక్కడ భోజనం చేయడం జరిగింది. నిజంగా భోజనం పెట్టే విషయంలో కూడా
ఆయన టిఫిన్ కూడా పెట్టి ఆయన స్కూల్స్లో పోతుంటలేదు వాస్తవాన్ని. దాంతోపాటు ఈ ప్రాంతంలో కూడా ఇక ఉన్న టీచర్ ప్రతి ఒక్కరికి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇందులో కూడా ఒక పాట స్కూల్ మొత్తానికి టీచర్ ఇప్పుడు గవర్నమెంట్ హెడ్మాస్టర్ గారు గవర్నమెంట్ టీచర్ ఆ మేడం కూడా అంతే. ఆ మేడం 1 days అయితే సర్వీస్ మొత్తం అయిపోతుంది, రిటైర్మెంట్ టైం పోవాలి, అట్లా ఉండాలి. ఒక కమిట్మెంట్ అనేది పక్కా ఉంటుంది అన్నమాట. టీచర్ చాలా ఇబ్బంది పడుతుంటాయి, అప్ అండ్ డౌన్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఇక్కడ తాడులు ఎక్కడ ఏది చెప్పండి కోడేదాన్ని వస్తుంది ఒకసారి టైంలో రావాలంటే సరే మీరు అసెంబ్లీలో కనిపించవచ్చు. కానీ దానికంటే ముందు వస్తున్నాం ఎంత కష్టపడుతున్నామో మాకు నోటిఫికేషన్ ఉందా లేదా అనేది అది నాకు మాత్రమే అర్థమవుతుంది. సో కంప్లీట్గా వర్కున్నాను బస్సులో కూడా అసలు ఆ కోడలు మాట్లాడతాయి. తర్వాత ఈ 13 పేరు సీరో ఏమీ ప్రతి మొత్తం తెలుసు. పిల్లలతో పూర్తిగా ఒక తల్లిలాగా అట్రాక్ట్ అయిపోతుంది, పూర్తి అట్రాక్ట్ అయిపోతుంది. మనకు పూర్తి ఎక్కువగా ప్రాక్టికల్స్ అంటే బాగా ఇష్టం. మన మండల లోపలనే ఎప్పుడు బాయ్ స్కూల్ లోపల ఉన్నటువంటి ప్రాక్టికల్స్ చూసి మానవ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి బెస్ట్ టీచర్గా మేడం డిస్ట్రిక్ట్ సెలెక్షన్ అయింది. అంటే ప్రత్యేకమైనటువంటి నైపుణ్యటువంటి ఉపాధ్యాయులు మన భాషలో ఉండడం వల్ల మన విద్యార్థులకు కూడా నైపుణ్యమైనటువంటి బోధన అనేది లభిస్తుంది. అది పేరెంట్స్ గ్రహించినప్పుడు మాత్రమే. పేరెంట్స్ గ్రహించకుండా పేరెంట్స్ మొత్తం ఏం చేస్తున్నారు గుడ్డిగా ముందుగా చేసినట్టే నేనేం చేస్తా పనికి పోవడం కంటే ముందే వస్తుంది స్కూల్ బస్ వస్తుంది. నా పిల్లలు ఏం చేస్తే నేను నాన్న చేయించి అన్ని కూడా చేసి ఆ బస్సులో ఎక్కిస్తా, అదే నా డ్యూటీ. కానీ మనం చేసిన తర్వాత బస్సు కొట్లాడలేదా వాళ్ళు బస్సులో ఎందుకు తీసుకోపోతురా మధ్య కూర్చోబెట్టి తీసుకోపోతురా ఆడి పోయిన తర్వాత వాళ్ళు చదువు చెప్తురా చెప్తలేదా ప్రాక్టీస్ చేస్తురా చేస్తలేదా అనేది మొత్తం నీకు సంబంధం లేదు. నీకేం సంబంధము? పొద్దుగా లేచిన కూడా వాళ్ళు నూనె పెట్టి స్నానం చేసి డ్రెస్ వేసి బ్యాగ్ వేసి మధ్యాహ్నానికి మనం బిస్కెట్ బ్యాగ్ అని పెట్టి అన్నీ ఎక్కించి పంపిస్తామని పద్ధతి. ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పిల్లగాడు నువ్వు పని స్కూల్ పని అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వస్తావు కదా అప్పుడు ఆ పిల్లగాడు వస్తాడు. మరి మధ్య అంత మధ్యలో కూడా వాళ్ళకి ఏమైతుంది అమ్మాని బాగా అంటాడు లేదా అమ్మాని ఏడుస్తాడు. ఏం చేస్తావు అప్పుడు ఆ అమ్మతనం అనేది ఆ ప్రేమ అనేది నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈ బస్సులో కూడా బంద్ చేస్తున్నావు. ఒక పిల్లగాన్ని ఎప్పుడు పంపించాలి ప్రైవేట్ స్కూల్కి కనీసం ఒక 5వ తరగతి 6వ తరగతికి అయిపోయిన తర్వాత వాళ్ళ బట్టలు వాడు ఉద్యోగం చేస్తాయి వచ్చినప్పుడు ఏది మంచి ఏది చేయడం తెలిసినప్పుడు వాళ్ళకి ప్రైవేట్ పంపి కానట్లేదు. నువ్వు పంపించడం చెప్పేసి గుర్తుగా అర్థం మీ పిల్లల సర్వస్లో రావడం మీకైతే తెలియాలి. అది పూర్తిగా గుడ్డిగా డ్రిల్ లోపల ఈ 2 ఎకరాలు చెప్పండి అంటే 2 ఎకరాలు మొత్తం చెప్పుకుంటే పోతాడు. 1 చెప్పుకుంటాడు మీరు చదువుతాడు. 3 ఎకరాలు చెప్పండి అంటే 3 ఎకరాలు చదువుకుంటా పోతుంటాడు. సో లాస్ట్ ఏమవుతానికి ప్రాక్టికల్ అనేది ఉండదు. గుడ్డి మెథడ్ అనేది మైండ్ లోపల ఎప్పుడు అయిపోతుంది. వాడు 2 ఎకరాలు నేర్చుకొని వచ్చి ఇవాళ గాలికి వచ్చి ఎవరైనాతో నాన్న ఈ 2 ఎకరాలు ఎట్లొచ్చింది చెప్పిన నాయన అంటే వాళ్ళు 2 ఎకరాలు 2, 2, 4, 2, 3 ఆయన వరకు అమ్మ ప్రేమ తండ్రి ప్రేమ పాపకి పోతారు. అమ్మ నా పిల్లగాడు 2 ఎకరాలు 3 ఎకరాలు కరెక్ట్ చెప్పాడు. అప్పుడు ఒక ప్రభుత్వం పెట్టి ఉద్యోగాలు వేసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఏ విధంగా కూర్చున్నా చెప్పంటే వాళ్ళు చెప్పలేడు. అంటే ఏ విధంగా 2 ఎకరాలు 2 4 2 సార్లు 3 వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు తెలియదు. మరి ఆ కాన్సెప్ట్ ఎక్కడ నేర్పిస్తారు? ప్రభుత్వ పదాల్లో నేర్పిస్తారు. ఇప్పుడు మనం ఒక 10 మంది ఎక్కినా కాలు పెడతాం, 20 మంది ఎక్కినా కాలు పెడతాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ పోస్ట్ ఎంత ఉంది? పోటీ ఒక పోస్టు 80 మంది ఉంది, 70 మంది. మరి అంతమంది మండలను చదివి ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి వచ్చిన ఉపాధ్యాయులను మీరెందుకు నమ్మలేరు? ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టారు. మరి డబ్బులు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ టికెట్ పెట్టారు. మరి డ్రైవర్ మీద ఏ నమ్మకంటే మీరు అందరూ ఎక్కుతున్నారు ఆ బస్సు? ఆ డ్రైవర్ మీద ఏ నమ్మకంటే మీరు అందరూ ఆ బస్సు ఎక్కుతున్నారు? మరి వాళ్ళు లేకుండా యాక్సిడెంట్ చేస్తే కదా చచ్చిపోరా? మరి ఆ డ్రైవర్ కాదు మరి మమ్మల్ని నమ్మలేరు మీరు ఓ గవర్నమెంట్ ఉపాధ్యాయులాగా మేమేమో చెప్పలేము ఉపాధ్యాయులుగా. అంటే ఆ నమ్మకం అనేది ఫ్రీగా వచ్చేటువంటి ఆ సౌకర్యాన్ని మీరు కొడుకుంటున్నారు. ఫ్రీగా వచ్చేటువంటి ఈ సౌకర్యాన్ని మీరు ఎందుకు కొనుక్కోలేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లగా నేను కొడుకున్నాను, నువ్వు ప్రైవేట్ చదివించినా సరే టీవీలో చదివించినా సరే మీరు చదివించినా సరే ఫైనల్గా నువ్వు ఏమనుకుంటావు? నా పిల్లలకి ఉద్యోగం రావాలని కోరుకుంటావు. ఈ పిల్లలకి ఉద్యోగం వేస్తే ఉన్నప్పుడు మొత్తానికి ప్రైవేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు మొత్తం లాస్ అయిపోతాయి. లాస్ అయిపోయినప్పుడు పోస్ట్ అది ఆలోచన చేయాలి. లేదంటే గవర్నమెంట్ కూడా కొన్ని ప్రణాళికలు పెట్టాలి. రేషన్ బియ్యం ఇవ్వకపోవడము, నూనె సదుపాయాలు ఇవ్వకపోవడము, బస్ ఫెసిలిటీ ఇవ్వకపోవడము, ఇలాంటి కండిషన్స్ పెట్టి అప్పుడు కూడా కొంత మార్పు అనేది జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం అనేది బాగుపడుతుంది. సాధ్యమైనటువంటి 3000 పాఠశాలల పైన ఇప్పటికీ 3000 పాఠశాలల పైన ఒకటే ఉపాధ్యాయులు ఉన్నారు. దాదాపు 1213 పాఠశాల లోపల ఒక ఉపాధ్యాయులు ఉంటే 3000 పాఠశాల లోపల 3000 పాఠశాలల పైన
ప్రతి ఒక్కటి ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ అంటే మొత్తం కూడా ఆలోచన చేసి ప్రభుత్వ స్కూళ్ళ లోపల ఉపాధ్యాయులు ఆవుల యొక్క హక్కు నా బ్లాక్ అవసరం సార్ నేను మళ్ళీ చేంజ్ చేసిన నా బ్లాక్ అవసరం ఇప్పటికి మళ్ళీ చేంజ్ చేసిన ఆ నెల అయితే మీరు వచ్చారు తప్ప ఎవరు వద్దంటురా నా బ్లాక్ చదువుకోవట్లేదు టీచర్ నాడు అని హక్కు మీకు ఎంతసేపు నా దాన్ని కన్నమలో కనిపించి ఉపాధ్యాయులు కనిపిస్తారు కానీ బీఆర్లో కనిపించారు. ఎందుకంటే వాడు భూముల పనులు మొత్తం చూస్తాడు. మీకేంటి ముసలిలో పైసలు ఇస్తాడు వాళ్ళు మీరేమన్నారు. ఎందుకంటే వాడు ఎప్పుడు సంబంధం లేదు. ఓ డాక్టర్ ఉంటాడు వాడి ఎప్పుడు సంబంధం లేదు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తువులు పొందేటువంటి ఉద్యోగస్తులు గ్రామంలో దగ్గర 11-12 మంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ఎవరు మీకు అనిపేరు ఉద్యోగస్తులు మాత్రమే ఉంటారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలపైన నమ్మకాన్ని పెంచి ఆ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే విధంగా పేరెంట్స్ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి టీచర్స్కి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము. ఈ ప్రాంతంలో కూడా ప్రభుత్వ పాఠశాల బాయ్స్ స్కూల్ అనేది ప్రత్యేకమైనటువంటి పేరు కాంచింది. అది మీరు నమ్మినా నమ్మకున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు పేపర్ వస్తుంది అది మనకి చూస్తున్న నాణ్యత తెలియదు. తర్వాత ఎంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఘనత మాత్రం ఎస్పెషల్గా ఈ యొక్క స్టాఫ్ లభిస్తుంది. ఈ స్టాఫ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అందులో కొత్త గొప్ప భాగమైనందుకు నేను కూడా సంతోషపడుతూ ఈ యొక్క ఇది ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అంతే విధంగా ఈ యొక్క భాషలను ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవనీయ బలమైన తప్పకుండా కృషి చేయాలని ఆశిస్తూ వారికి తమ యొక్క స్టాఫ్ కూడా చేతులు అందిస్తారని అనుకుంటూ ఆ సూర్యుడెన్నిసార్లు ఉదయించిన ప్రతిరోజు అస్తమయం తప్పుచున్నదా చల్లనైనా వెన్నెల ఎంత కురిసినా అమావాస నీడదాన్ని వీడుచున్నదా గోతులన్నీ గుండె బరువుని పెంచుతున్నాయి జ్ఞాపకాలు తీపి కలలుగా మిగిలిపోతాయి సెలవింక 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 మిత్రమా గురుతులన్నీ గుండె బరువుని పెంచుతున్నాయి జ్ఞాపకాలు తీపి కలలుగా మిగిలిపోతాయి స్నేహమనే పువ్వులు వాడిపోవు ఎప్పుడు కాలమనే తోటమాలి కాపుగాయునెప్పుడు నేస్తమా మరవబోకు ఏనాడు నన్ను నీవు నేస్తమా మరవరావు ఏనాడు నువ్వు నాకు ఎక్కడో ఒక చోట కలవకుండా ఉంటామా ఉప్పొంగిన ప్రేమ తోటి పలకరించుకో మా గురుతులన్నీ గుండె బరువుని పెంచుతున్నాయి జ్ఞాపకాలు తీపి కలలుగా మిగిలిపోతవి. ఈ యొక్క ట్రైన్ ప్రయాణంలో కూడా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోక తప్పదు. సార్ ఇక్కడ ఏటీఎస్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతే అక్కడ ఏటీఎస్ కంప్లీట్ అయిపోతే అక్కడ నుంచి కూడా తప్పకుండా ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో అది మాకు వృత్తిపరమైతే సహజం. కాబట్టి విద్యార్థులు మంచి ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత వాళ్ళు సార్ నమస్తే నేను ఈ పొజిషన్లో ఉన్నా అని చెప్పినప్పుడు మాత్రమే ₹1 ఆనందం కలుగుతుంది, ₹1,00,000 ఆనందం కలుగుతుంది అనేది తప్పకుండా మీరు గ్రహించి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ మొత్తాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయమారు. థ్యాంక్ యూ బ్రదర్. ఆ పైన కూర్చున్న పిల్లలు దిగాలి. కూర్చోండి అందరూ ఒక్కొక్కరు పైకి అందరూ ఎవ్రీవన్ చూడండి. అరే సారు మాటల్లో మరి పాఠశాల ఎట్లా ఉన్నది, ఎట్లా తీర్చిదిద్దేది, అందులో బదిలీపై వెళ్తున్నటువంటి ఉపాధ్యాయుల పాత్ర ఏంటనే విషయాలన్నీ కూడా సమగ్రంగా గుర్తు చేయడం జరిగింది. విషయానికి వస్తే మరి నేను 7 సంవత్సరాల 8 నెలల సుమారు 8 సంవత్సరాల కంటే తక్కువ సుమన్పేట పాఠశాలలో పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ఇప్పటిగానే బదిలీలు ఆన్లైన్ బదిలీలు ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. పెడితే నేను 20 నాకు లాస్ట్ కాదు కాబట్టి ఒక 20 మాత్రమే పెట్టుకోవడం జరిగింది. ఆ 20 స్కూళ్ళలో బాయ్స్ స్కూల్ కూడా గర్ల్స్ స్కూల్ కూడా అంటే నియర్ బై ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి స్కూల్ పెట్టడం జరిగింది.
అనుకోకుండా నేను ఈ బాయ్స్ స్కూల్కి రావడం జరిగింది. కోరుకొని వచ్చిన స్కూల్ ఇది కాదు. సాయంత్రం ఆర్డర్స్ చూసుకుంటే రేపు ఉదయం నేను తిమ్మపేటకు పోతా అనుకున్నా అదే స్కూల్కి. కానీ సాయంత్రం ఆర్డర్స్ చూసినప్పుడు అందులో పుణుకుల బాయ్స్ అనేది నాకు అలాట్ అయినట్టు చూసి నేను చాలాసేపు బాధపడ్డా, ఆశ్చర్యపడ్డా. ఏంది ఇట్లా అయింది, నేను అక్కడ పోదామనుకుంటే ఇక్కడ వచ్చిందని అనుకొని ఒక కొత్త మండలం ఆల్రెడీ బల్గూరు మండలంలో చేసిన ఈ కొత్త మండలం అక్కడ ఎట్లా ఉంటుందో, అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో అని ఒక కొత్త ఇబ్బందికరంగా ఫీల్ అయినా. ఆ ఫీల్ అవుతూ ఆ లిస్టు చూస్తున్నప్పుడు ఇంకా నాలాగా ఎవరైనా వచ్చినా చూస్తే లక్ష్మయ్య సారు కనిపించడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే నా లోపల కొంత ఇబ్బంది ఉందో అదంతా కూడా పోయి, సార్ నాకు ఎప్పటి నుండో తెలుసు, చాలా సీనియరు, సార్ ఉన్నాడు కదా ఏం కాదు అని చెప్పేసి నాకు ఒక ధైర్యం అయితే వచ్చింది. ఏ ధైర్యంతో అయితే ఇక్కడ నేను వచ్చి రావడం జరిగిందో మరి అదే ధైర్యంతో ఒక కుటుంబ పెద్దగా అన్ని విషయాల్లో, ఒక్క విషయం అని కాదు ప్రతి విషయంలో ఎంతో ధైర్యాన్ని ఇస్తూ సపోర్ట్ ఇస్తూ మరి ఈ స్కూలు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళడంలో ప్రతి విషయంలో కూడా సార్ ముందున్నారు. ఒక్క విషయం కాదు, పాఠశాలకు కూడా మాకంటే ముందే వచ్చి ఇక్కడ ఏ సౌకర్యాలు అవసరమో అన్నీ కూడా సెట్ చేసుకునేవారు. అట్లా ఇది అది అని కాకుండా ప్రతి సందర్భంలో కూడా ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏదైనా ఒక ఆలోచన చెప్తే అది బడికి ఉపయోగపడుతుందని అనిపిస్తే ఖచ్చితంగా ప్రొసీడ్ కాండి మనం చేద్దామని మమ్మల్ని మరి ముందుండి నడిపించి ఈరోజు ఒక రకమైనటువంటి సమాజంలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపులో సార్ పాత్ర ఉందని మరి తెలియజేసుకుంటూ సార్ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 7 సంవత్సరాలు పనిచేసినాం కానీ అక్కడ అంత ఈ స్థాయిలో గుర్తింపు అనేది లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా యాక్టివ్ ఉన్నారు. పిల్లలు కూడా నేను చెప్పే విషయాలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. మా దృష్టితో పాటు వాళ్ళ కృషి, పేరెంట్స్ యొక్క సపోర్ట్ వల్ల మరి ఈరోజు ఇలాంటి ఫలితాలు మనం చూడగలుగుతున్నాం. మరి సారు